ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్గా జరిగింది. వివిధ రంగాల్లో సేవ చేసిన ప్రముఖులు పద్మ అవార్డులు అందుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, రామోజీరావుకు పద్మ విభూషణ్ పురస్కారాలు అందజేశారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పద్మభూషణ్ అందుకున్నారు. సినిమా రంగంలో సేవలకు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, మహిళా హక్కుల ఉద్యమకారిణి సునీతా కృష్ణన్కు పద్మశ్రీ అవార్డు దక్కాయి. डॉक्टर वी शांता, श्रीमती सुनीता कृष्णन, समाज सेवा, श्री एस राजमौली, कला, फिल्म निर्देशन तथा निर्माण, పద్మ విభూషణ్కు నేను ఎంపికైనట్లు సమాచారం అందినప్పుడు నా ఆశ్చర్యానికి అవధులు లేవు. నిబద్ధతతో పనిచేస్తూ పోతే గుర్తింపు దానంతట అదే వస్తుందన్న నా నమ్మకాన్ని ఈ పరిణామం బలోపేతం చేసింది. ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. बहुत खास है. लास्ट टाइम मैं यहाँ थी, मैं खेल रत्न के लिए आई थी and it's of course a very big honor. I'm very humbled. I'd like to thank everybody who thought I'm worthy of it and it was a huge honor for me to be here. లో కరెక్ట్ గా చెప్పలేని అనుభవం అండి ఇది. చాలా ఇంకా ప్రత్యేకంగా నాకు రామోజీరావుతోనూ రజనీకాంత్ గారితోనూ తీసుకోవడం, అవార్డు తీసుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. 20 ఏళ్ళు పోరాటంది గుర్తింపు. సో ఈరోజు నా పోరాటంకి ఒక గుర్తింపు దొరికింది అని నా ఇది చాలా సంతోషం ఉంది. బట్ ఇంకా పోరాటం కొనసాగాల. అట్లాంటి ఒక పెద్ద బాధ్యత కూడా ఈ